రేయ్ రా. నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు కూడా గేట్ కోచింగ్ జాయిన్ అవుతావా? రే, గేట్ కోచింగ్ తీసుకునే అంత సీన్ ఉందా నాకు? కాదురా, నువ్వే కదా ఈ ఊరు నుంచి పారిపోతానంటున్నావు. సరే నేను చెప్పేది విను. నువ్వు ఒకవేళ యూకేకి మాత్రం వెళ్ళకపోతే ఈ గేట్ కోచింగ్తో ఏదో ఒక జాబ్ ట్రై చేయొచ్చు. అలాగే నాతో రూమ్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ గేట్ కోచింగ్ ఉంది. చైతీరా, ఆలోచించుకొని నాకేదో ఒకటి చెప్పు. సరే, కోచింగ్ ఎక్కడ? కొచ్చియా? ఏహే, కొచ్చియా? హైదరాబాద్లో. హైదరాబాదా? ఆ. So hi guys, she's Reenu. She'll be joining our team as a tester. Yeah, welcome. Hi. Myself Srinivas, your team lead. You can call me Srini. He's Vignesh. Hi. She is Hi. Navnita. Hello. Hello. She's Rija. Hi. Hello. Harshita. Hi. And she's Shravani. Hi. And Subhash. Oh. Actually, Subhash is also from Kerala. You must be knowing Kartika, right? Hi. She is the one who referred you here. Yeah, I know. Where's Adi? Adi is on the way, Srini. Okay, cool. Subhash will give you a quick office tour and good luck. All the very best. Thank Have you. a great journey with hospital. Will do my best, sir. Thank you. రా టైం లేదు గుర్తుపెట్టుకో రీను, కష్టపడి పని చేస్తున్నావు అనిపించుకునే కంటే పని చేస్తున్నట్టు అందరి కాలంలో పడ్డమే ఇంపార్టెంట్. ఇక్కడ ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ అందరినీ తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు అందరూ మనం పని చేస్తున్నాం అనుకుంటారు. ఆ ఓవరాక్షన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకా చూడు, అది చాలు. ఇదే మన ప్యాంట్రీ. స్మోక్ చేస్తావా? అది మన స్మోకింగ్ ఏరియా. అక్కడ కంపెనీ ఎంత వేస్ట్, ఎవరికి ఇంక్రిమెంట్ ఇవ్వాలి అని చర్చలు జరుపుకునే స్థలం. రా, ఇది మన డబ్బులు దొబ్బే మిషన్. పని చేసినట్టు నటించి అలిసిపోతే కోలా చిప్స్ కోసం ఈ బొక్కలోంచి డబ్బులు వేస్తే ఆ బొక్కలోంచి వస్తుంది. నాకు ఇది ముందే తెలుసు సార్. మంత్ ఎండ్లో డబ్బులు లేవనుకో, దీన్ని ఎలా పట్టుకొని అలా తంతే చూడు, అంతే. ఇది స్టైల్గా తీసుకొని అలా ఓపెన్ చేసి సింపుల్. నేను ట్రై చేయను. తప్పకుండా కంపెనీ డబ్బులే. న్యూ జాయినింగ్ కదా, గుర్తుపట్టలేదు ఇంకా. ట్రై చేస్తుంటే ఒకటి అయిపోద్ది. డోంట్ వరీ. ఎక్కడికి వస్తున్నావు? మీతో వస్తున్నాను సార్. అది నీ క్యూబికల్. అక్కడికి వెళ్ళి పని చేసుకో. ఓకే సార్. ఇక్కడ సార్లు గురువులు అయ్యొద్దు, అందరినీ పేరుతోటే పిలవాలి. ఆఖరికి మీ నాన్న ఏజ్ అయినా సరే. ఓకే? ఓకే సుభాష్. అంటే నేను మీ నాన్న ఒకే ఏజ్ అని కాదు అర్థం. క్లియర్? వెళ్ళు ఇంకా. You got your mail ID, right? Yeah. Okay. I'll share all the access mails today. అమ్మ నాన్న వెళ్ళిపోయారా? అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారా? లేదు, సాయంత్రం వెళ్తారు. సరే, ఒక పని చేయి, అంతా ప్యాక్ చేసుకుని నా అపార్ట్మెంట్కి వచ్చాయి. అయితే నాతో రా, ఇద్దరం కలిసి వెళ్దాం. రీను, టీఎల్ ఇస్ కాలింగ్. కమ్ టు ద రిక్రియేషన్ ఏరియా. వాట్ హ్యాపెండ్? నాకు మాత్రం ఏం తెలుస్తుంది, ఉన్న పలంగా నేను రమ్మన్నాడు. అయ్యో విఘ్నేష్, నేను వెండింగ్ మిషన్ని ఫన్నీగా కొట్టాను. ఈ కథలన్నీ వచ్చి టీఎల్కి చెప్పు. ఇప్పుడైతే త్వరగా వచ్చాయి. నవనీత, కార్తిక, యు బోత్ ఆల్సో కమ్. ఓకే? నాకు తెలీదు. I don't know. May I come in? ఈ న్యూ జాయినీస్ కోసం ఇనిషియేటివ్ తీసుకొని జాయినింగ్ పార్టీ అరేంజ్ చేస్తాను. ఓ బై ద వే. అయ్యో నో ప్రాబ్లం. బై ద వే మాది. హాయ్ ఆది. ఇక్కడ సీనియర్ డెవలపర్. నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ ముంబైలో అయినా ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారు. ఓకే. హై శ్రీని, హిట్స్ ఎగ్లెస్, యూ కెన్ హ్యావ్ ఇట్. సీరీను, దిస్ టీమ్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఈ టీం అందరి గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు తెలుసు. నేను రీను డీటెయిల్స్ చెప్పనా? యూఆర్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, మల్లెపల్లి ఊరు. మీ ఇంట్లో నాన్న, అమ్మ, ఇంకా ఒక బుజ్జి కుక్క పిల్లుంది. బుజ్జి కుక్క పేరు నిమి, రైట్? ఇదంతా నీకెలా తెలుసు? కార్తిక చెప్పిందా? తనకి నిమ్మి పేరు తెలియదు. కమ్ ఆన్ రీను. బై ద వే, వై డిడ్ యూ చూస్ హైదరాబాద్?
అదేంటంటే వెయిట్ లెట్ మీ గెస్ స్కూలింగ్ కాలేజ్ అంతా ఊర్లో చేసిన ఇప్పుడు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడికి వచ్చాం ఐ రైట్ యా బట్ సాడ్ టు టెల్ యూ దిస్ హైదరాబాద్ ఈజ్ రియలీ అ బ్యాడ్ చాయిస్ అదేంటండి జేకే జస్ట్ కిడింగ్ ఓహో హైదరాబాద్ ఈజ్ గ్రేట్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి ఇంకా వెల్కమ్ టు ఆస్పెన్ థ్యాంక్ యూ అండ్ ఆల్సో రీను వెల్కమ్ టు హైదరాబాద్ మంచి ఉంది మనకి సోమవారం బుధవారం శుక్రవారం నాది మంగళవారం గురువారం శనివారం నీది సండే ఎవరిది ఆ రోజుకి టాస్ వేద్దాంలే ఈ రోజు మంచం నాది సోమవారం కదా నేను ఇంక ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తాను పనికొచ్చి సింగిల్ ఏదో లేడు చాలా డీటెయిలింగ్గా చూస్తున్నావే ఆ కండిషన్స్ ఆ కస్టమైజేషన్స్ ఏంటి వాళ్ళు మనుషులేనే అంత పెద్ద పెద్ద కండిషన్స్ నాకే ఉన్నాయి ఎంతో కొంత నాకన్నా మెచ్యూర్డ్ సెటిల్ అయి ఉండాలి ఇంతకన్నా ఏముంటాయి ఏదో ఒక్కటే కాదు ఇంకా 100 కండిషన్స్ ఉన్నాయి నీకు అవును కిడ్స్ నీకు కిడ్స్ వద్దా? కావాలి ఒక 30 ఏళ్ల ముందే కావాలి తర్వాత కనలేనుగా సూపర్. ఇలాంటి కండిషన్స్ ఉన్న ఏ అమ్మాయి అయినా ఎదవకే పడుతుంది. అలానే కదా నువ్వు కాలేజ్లో ఒకటి పడింది, వాడి పేరు ఏం జోషి, ఎబిన్ జోషి. ఎబిన్ జోషికి పడ్డావు కదా. అదంతా ఏజ్లో బాగా నేను చూపించిన కేరింగ్ ఇష్టపడలేదు. ఇంక చిరాకు వేసి నేను వాడిని దొబ్బే అన్న. సరే ఓ వండర్లో స్టో మన రీనుకు ఒక ఎదవని సచ్చేవే. డన్. నేనే బీరకాన్ని కింద వేస్తా. ఇది ఎవరి మీద పడుతుందో నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. వద్దు పిచ్చా, నీకేం చేస్తున్నావు? ఎవడు ముసలాడికి తగిలినట్టుంది. నీ మెచ్యూరిటీకి సెట్ అవుతాడు. మంగళం పెళ్లి మంగళం లైఫ్ మంగళం డింగ్. రోర్కి గోడలు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేస్తా. మీ హాస్టల్ ముందు నుంచుంటాను. నీ రూమ్ లోకి వచ్చి గట్టిగా ఇంకేముంది వచ్చి సింహంలో విజృంభిస్తాను. సచిన్ పక్కనే ఉన్నాడు, వింటే లేస్తాడు. ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు, వాడికి వినిపిస్తుంది అంటున్నా. పెట్టేసావా? లేదు. According to the problem, his expenditure and savings are 60 and 40 respectively. Vishal, what will happen? సచిన్ సార్ నువ్వేమన్నా నేను సినిమాలో అల్లరి నరేష్ అనుకుంటున్నావా? కేరళ నుంచి వచ్చావు కదా, మరి అక్కడే పడుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది నిన్న రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు సార్. రాత్రికి అన్నాలు వేసావా? రాత్రి మంచం అమూల్ది. మంచమా? నువ్వు అక్కడ అలా గురక పెడుతుంటే ఇక్కడ క్లాస్లో నాకు ఫోకస్ పోతుంది. సారీ. గురక పెట్టకుండా నిద్రపోగలవా? గురించి ఇంకా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. ఎవ్రీబడి లిసన్, నో వన్ స్లీప్ ఇన్ మై క్లాస్ ఎక్సెప్ట్ సచిన్. నువ్వు పడుకో. నాలాగా సరదాగా రూమ్ లో కూర్చొని చదువుకోవచ్చు కదరా. నీకు ఇంత బద్ధకం అని తెలిసి నేను నాతో పాటు తీసుకొచ్చామనే కాదు. వికాస్ గారు నన్ను చెన్నైకి రమ్మని పిలుస్తున్నాడు. నేను కూడా ఇవన్నీ వదిలేసి చెన్నై వెళ్దాం అనుకుంటున్నాను. యూకే వెళ్ళే వరకు అక్కడే ఉంటా. అరే నువ్వు ఏదో ఒక్కదాని మీద ఫోకస్ చేయి. నన్ను చూడు, నేను ఒక్కటే గోల్ పెట్టుకొని దూసుకుపోతున్నా. ఆ ఒక్క గోల్ ఏంటో నాకు తెలుసులే. ఐఐటి ఊరికి బెడ్రూమ్ గోడలు వదలగొట్టి పత్యాపారం చేయటమేగా. ఎరా మొత్తం వినేసావా? మరి వినకుండా అయినా ఆ మాటలేంటే మనిషి అన్నవాడికి ఎవరికైనా నిద్ర వస్తుందారా? అబ్బో అశ్లీల సాహిత్యం అది. ఉల్లు రైటర్స్ కూడా సిగ్గుపడాలరా నీ పదాలు భావాలు వింటే. మంచి కెరీర్ ఉంది నీకు అందులో. ఎందుకురా అంత కక్కుర్తి నీకు? అరే అది బాగానే ఎక్స్ట్రాల్ చేసావు, తినింకా. అబ్బాబ్బాబ్బా, సరలక్ష్మి టిఫిన్స్ వాడు ఫుడ్లో ఏం కలుపుతాడో కానీ సూపర్ ఉంది. పోండి సార్, మీరు క్లాస్లో అందరి ముందు తిట్టి ఇప్పుడు వచ్చి మంచిగా మాట్లాడుతున్నారు. నన్ను చూస్తే ఎలా కనిపిస్తుంది మీకు? అరే క్లాస్ రూమ్లో నేను స్ట్రిక్ట్ టీచర్ రా, ఇక్కడ నేను మీకు మంచి ఫ్రెండ్ని. మీకు అర్థం కాలేదా? నేను ఈ కోర్స్ డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సార్. నేను అదే అనుకుంటున్నా. నీ మొహం చూసినప్పుడే నాకు అనిపించింది గేట్ కాదు డోర్ కూడా క్లియర్ చేయలేవని. నువ్వు ఎక్కడ హర్ట్ అవుతావని నీకు చెప్పలేదంతే.
మీరు నా పెళ్ళికి వస్తున్నారు కదా ఫుడ్ ఆర్డర్ పెట్టాను రా బాబు వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఆ, వస్తాం సార్. వస్తున్నా నాదే నెంబర్. ఏంట్రా మనం వీడి పెళ్ళికి వెళ్దామా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఆంధ్రాకి వెళ్ళాలి. ఈ ఎండలో బస్సులు ట్రైన్లు ఎక్క అంత దూరం ఎవడెళ్తాడు? నేను రాను. ఒక పని చేద్దాం, బస్సు కాదని నేను బండి అరేంజ్ చేస్తా. బండే? ఆ, ఏం బండి? నేను సెట్ చేస్తాగా. ఎంతైనా సరలక్ష్మి టిఫిన్స్ ఏం కలుపుతాడో కానీ సూపర్ ఉంటుందిరా.